హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీ గంగా సన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఏంటి ఇవాళ ఫుల్ వీడియోలో మీకు మాట్లాడడానికైతే నేను వచ్చేసానండి. ఇవాళ వీడియో ఏంటంటే, మీ అందరికీ ఒక బెస్ట్ గురించి, ఇంగ్రీడియెంట్ గురించి చెప్దామనైతే ఈ వీడియో తీస్తున్నానండి. చాలామంది నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. మీకు ఈ వీడియో గురించి ఫుల్ వీడియో వస్తుందని చెప్పాను కదండీ! మీ అందరికీ నేను అలా చెప్పేదానికన్నా ఫుల్ వీడియోలో కూడా మనకి చూపిచ్చి ఎక్కువ షార్ట్ వీడియో అనేసరికి తక్కువొస్తుంది. అది దేని గురించి ఏంటని మనం సరిగ్గా చెప్పలేము. కొంచెం వివరంగా చెప్పాలి అని నేను ఫుల్ వీడియో అయితే చేయడానికి జరుగుతుంది. అయితే ఇప్పుడేంటంటే మీరు ఫేసు ఎండలోకెళ్ళినా, లేదంటే సరిగ్గా వాటర్ తాగపోయినా ఇలాగ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అయితే మనకు వాటర్ ఇప్పుడు ఇంట్లో ఉండి వాటర్ తాగినా వాళ్ళకి బయటికి వెళ్ళడానికి గట్టా అన్నీ రీజనబుల్‌గా ఉంటాయి. కానీ బయటికెళ్ళి పనులు చేసుకున్న వాళ్ళకి వాటర్ ఎక్కువ తాగాలన్నా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అది నాకు తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే నేను బయటికి వెళ్తాను కాబట్టి, మనం ఎక్కువ వాటర్ తాగినా వెళ్ళడానికి, చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అలా వాటర్ ఎక్కువ తాగలేను. వాటర్ తాగితే గ్లో వస్తుంది. వాటర్ తాగితే ఫేస్ బావుంటుంది కదా అని అనుకుంటారు. కానీ వాటర్ తాగినా కూడా మన హెల్త్ గురించి మనం చాలా కేరింగ్ తీసుకోకపోతే అది కూడా ఫేస్ మీద డ్యామేజే పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ నేను ఆల్రెడీ ఫేస్ చేసి చాలా టెన్షన్ ఫేస్‌లోని నాకు నిజంగా నా ఫేస్ అంతా ఏమైపోయింది. అయ్యబాబోయ్! నేను ఫేస్‌ని డ్యామేజ్ చేసేసుకున్నాను. ఏం వాడాలి? ఏం రాసుకోవాలి? నేనేమో పనిలో ట్యాన్‌లో ఉంటాను. ఎలాగా ఇదంతా? ఏ క్రీమ్ వాడినా నాకు సూట్ అవ్వట్లా. ఒకవేళ క్రీమ్ వాడినా కూడా అప్పటికప్పుడు రిజల్ట్ ఉంటుంది. తర్వాత నా ఫేస్ నాకు ఇంకా ఇదైపోతుంది. ఇది అన్నీ కాదు ఏం చేయాలి? మన ఫేస్‌ని ఎలా గ్లో తెచ్చుకోవాలి? మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలి? మనం ఆడవాళ్ళందరూ కూడా మెయిన్ కావాల్సింది మనం ఏది వాడినా మనం ఎండలోకెళ్ళి పని చేసుకున్నా కూడా మనకు సూట్ అయ్యే క్రీమ్ అనేది మనకు కావాలని అయితే బెస్ట్‌గా కావాలనుకుంటాం. కదండీ! అందుకు నేను ఇవాళ ఫుల్ వీడియో తీయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు నేను ఇది చూపిద్దామని నేనైతే అనుకున్నాను. నాకు ఒకళ్ళు చెప్పారు. కానీ నేను చెయ్యకుండా, నేను రిజల్ట్ అవ్వకుండా, నా ఫేస్ నేను తెలుసుకోకుండా నేను వేరే వాళ్ళకి సలహా అనేది చెప్పలేము. ఎందుకంటే అది మనకు తెలుస్తుంది. మనం పాడేయమని వేరే వాళ్ళని పాడు చేయడం కాదు. మనం బావుంటే వేరే వాళ్ళు బావుండాలనేదే నాకైతే అనిపిస్తుంది. అయితే ఏదైనా సరే మనం రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పడం అనేది చాలా మంచిది. చాలా పద్ధతైన విషయం అది. కాకపోతే ఇప్పుడు వీడియో అంతా మనకి లాంగ్ వీడియోల్లో షార్ట్ వీడియోలో పెట్టడానికి అవ్వదు. అందుకే నేను ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను. సరే అండి. ఇదంతా మీకు క్లారిటీ అయితే వచ్చినట్టుంది. మన ఫేస్ గురించని క్లారిటీ అయితే వచ్చింది కదండీ! మీరు ఎండలోకెళ్తున్నారు. కానీ క్రాప్ కట్టుకోవట్లేదు. ఎలాగా? అయినా కూడా మన ఫేస్ బావుండాలి. పిగ్మెంటేషన్ రాకూడదు. పిగ్మెంటేషన్ తగ్గాలి. మన ఫేస్ ఎప్పుడు మనలాగే ఉండాలి. అన్న వాళ్ళకి ఒక మంచి క్రీమ్ అయితే నేను షార్ట్ వీడియోలో చూపిచ్చాను కదండీ! అదే మనకి లోటస్ వాళ్ళది క్రీమ్ అండి. ఇది లోటస్ క్రీమ్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బావుంటుందండి. మనకొక వెన్నపూస రాసుకున్నట్టుగా ఫీల్ అవుతుంది. అయితే మీరనొచ్చు, మాది ఏ ఆయిల్ స్కిన్ అక్కా? లేదంటే డ్రై స్కిన్ అక్కా? అని. అయితే ఆయిల్ స్కిన్నోళ్ళకి చాలా అంటే కొంచెం జిడ్డుగా అనిపించినా కూడా వాళ్ళకి రిజల్ట్ కూడా వస్తుందండి. అలాగే డ్రై స్కిన్నోళ్ళకేంటంటే ఫేస్ మెత్తదనం అవుతుంది. బావుంటుంది. ఆయిల్ స్కిన్నోళ్ళకి కూడా బెస్ట్‌గా సూట్ అవుతుంది. ఎండలోకెళ్తే ఇంక కొంచెం జిడ్డుగా అనిపించొచ్చు. కానీ ఏం పర్వాలేదు. టెన్షన్ పడకండి. కానీ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఫేస్ గ్లో వస్తుంది. మీ ఫేస్ మీ మీ ఇదంతా కూడా ఫేస్ అంతా గ్లోగా అనిపిస్తుంది. నేనెందుకంటే నాది బెస్ట్ దరిద్రమైన స్కిన్ అంటే ఆయిల్ స్కిన్నోళ్ళేనండి నిజంగా. వాళ్ళు కొంచెం ఏదైనా ఫేస్ క్రీమ్ రాసినా, ఏ క్రీమ్ రాసినా కూడా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఆయిల్ ఎక్కువతో తినపోయినా, ఆయిల్‌తోని ఫుడ్ కావాలని అనుకోపోయినా సరే, వాళ్ళ ఫేస్‌లో ఎప్పుడు ఆయిలే ఉంటుంది. అలాగా నా ఫేస్ కూడా నేను రాయగానే బయటికి వెళ్ళినా ఎక్కువ ఆయిలింగ్ అనేది ఎక్కువుంటుంది. కానీ ఆయిల్‌తో కాకుండా మనకి మంచి క్రీమ్ అనేది కావాలనుకున్న వాళ్ళు ఈ లోటస్ క్రీమ్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఈ లోటస్ క్రీమ్ ఎందుకు తీసుకోమంటున్నానంటే నాది కూడా బెస్ట్ ఆయిల్ స్కిన్నే అండి. ఇగోండి మీరు మన షార్ట్ వీడియోల్లోని ఫస్ట్ నుంచి మీరు చూస్తే నా ఫేస్ మీద ఇలా పిగ్మెంటేషన్ ఇవన్నీ బ్లాక్ ఎండ్స్ అన్నీ ఉండేవి. ఎందుకని ఫస్ట్‌గుంట నా ఫేస్ మీద ఇంకా ఇంత మచ్చ కూడా ఉండేది కాదు. అయితే మనం రాను రాను పిల్లల దే పనుల్లో పడిపోయి శ్రద్ధ తీసుకోపోవడం, బయటికెళ్ళి పనులు చేసుకున్నవోళ్ళు,
ఈ క్రీములు ఇంటికొచ్చిన కాంచి మన ఫేస్ మీద మనం ఏమి శ్రద్ధ తీసుకోకపోవడంతో మనకి ఇలాగ వస్తుంది. వాటర్ ఎక్కువ తాగడానికి ఉండదు. ఎందుకంటే మనకి ఫేస్ మీద అంతసేపు ఒక శనగపిండో ఏదోటి రాసుకుంటే పిల్లలంటారు దెయ్యాల్లాగా ఏంటి నువ్వు అని అంటారు. సర్లే ఏదోటి చేద్దాం నైట్ టైమ్ ఏదైనా చేసి ఇంతింత కష్టపడి నైట్ టైమ్ అంతా అది రాసుకొని పడుకోవాలంటే మనకేమో చిరాకుగా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా రాసినా కూడా ఫేస్‌కి మనకు చిరాకుగా అనిపించకుండా బావుండాలి, చేయాలనుకున్న వాళ్ళకి ఈ క్రీమ్ సూట్ అవుతుందండి. ఈ క్రీమ్ వచ్చేసి లోటస్ వాళ్ళ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ ఉంది. అండ్ సన్ స్క్రీమ్‌కి మనకి బెస్ట్ ఎండలోకెళ్ళినప్పటికి మనకి ఎండ తగలకుండా సన్ స్క్రీమ్ అనేది లోషన్ కూడా ఉంది. అలాగే ఫేస్ వాష్ ఉంది. సోప్ ఉంది. లోటస్‌లో మీకు ఫేస్ వాష్ ఉంది. సోప్ ఉంది. తగిలిన సన్ స్క్రీమ్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇది క్రీమ్ వచ్చి నైటు, పగలు కూడా రాసుకునే క్రీమ్ అండి. ఓన్లీ నైట్ క్రీమ్ కూడా కాదు. మీకు ఇంకో సలహా చెప్తున్నాను. ఎవ్వరైనా సరే నైట్ క్రీమ్‌లు వాడండి. మీ ఫేస్ గ్లో వస్తుంది. వస్తుంది. ఫేస్ అయితే 100% మీకు గ్లో అయితే వస్తుంది. కానీ అది రాయడం మానేసాక జీరోలాగా మీ ఫేస్ అయిపోతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ క్రీమ్‌లన్నీ నేను వాడి చాలా అంటే చాలా ఇదైపోయి నిజంగా మనం ఎండలోకెళ్తున్నాం. ఎండలోకెళ్ళినా మన ఫేస్ వైట్‌గా ఉండాలి. మన ఫేస్ బావుండాలని చెప్పి అది ఇది ఇది అని చెప్పి రాసేసుకుంటాం. కానీ అలాగేం కాదు. ఈ క్రీమ్ వాడడం వల్ల మీ ఫేస్‌లో గ్లో వస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గుతుంది. డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. మీ ఫేస్ అనేది ఎక్కడ బ్లాక్‌నెస్ ఉండదు. ఇదిగోండి నేను ఇంకోటి చూపుతున్నాను. నేను ఫేస్ రివీల్ చేస్తున్నాను చూసుకోండి. ఫేస్ దగ్గరగా చూపిస్తున్నాను. నాకు ఇవన్నీ డార్క్ స్పాట్స్ కింద ఉండేవి. ఇవన్నీ కూడా ఉండేయి. మీరు గమనిస్తే ఎందుకంటే నేను ఇది తర్వాత ఎప్పుడో తీయొచ్చు. కానీ ఫస్ట్ నుంచి నా ఫేస్ అంతా మీకు ఒక్కో వీడియోలో చూసుకుంటే నా ఫేస్ మీకు తెలుస్తుంది తగ్గుతున్నట్టు. అందుకే పూర్తిగా తగ్గాక తీయకుండా నేను ముందు నుంచే మీకు తీయడానికని నేను సగంలో ఉన్నప్పుడైతే నేను తీయడానికి నాకు రిజల్ట్ వచ్చేటప్పటికి మీకు తీయాలని సగం అయ్యాక తీస్తున్నాను. ఇదిగోండి కావాలంటే నా ఫేస్ మీద పిగ్మెంటేషన్ కూడా ఇంకా ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇదిగోండి మన ఒంట్లో వేడి వల్ల కూడా నాకు ఫేస్ మీద పింపుల్స్ అయితే వచ్చినియి. ఫేసు ఇవన్నీ కూడా డార్క్ స్పాట్స్ ఇయన్నీ వచ్చినియి కదండీ! మౌత్ చుట్టూ ఇవన్నీ కూడా చూసారు కదా! ఇగోండి డార్క్ స్పాట్స్. కానీ ఇంకా ఇంకా ఉన్నయి తగ్గించుకోవడానికి నేనైతే ఈ క్రీమ్ అనేది వాడాను. నిజంగా చాలా అంటే చాలా బావుంది క్రీము. నిజంగా ఈ క్రీమ్ వచ్చేసి వైట్‌గా ఉంటుందండి. ఫేస్ మీద రాయడంతో మన ఫేస్‌కి చక్కగా నేను ఇప్పుడు నీ హ్యాండ్స్ మీద చూపిస్తాను. ఒక ఫేస్‌కి నీ హ్యాండ్స్ మీద కాబట్టి కొంచెం పెట్టుకున్నానండి. మీరు ఫేస్ మీద కొంచెం ఎక్కువ పెట్టుకోండి. చూసారు కదా! ఇలాగా ఫేస్‌ని ముందు వాష్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫేస్‌ని మీద ఇలా స్మూత్‌గా ఇలాగ రాయండి. మీకే తెలుస్తుంది. చక్కగా చూస్తుంటే మీకు నేను రాస్తుంటే గ్లో వస్తుంది. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్‌కి మీకు ఫేస్ మీద గ్లో వస్తుంది. ఇలాగ కాసేపు స్మూత్‌గా మీ ఫేస్ అంతా ఇలాగ మర్దన చేసుకోండి. చూసారు కదా! మీకు రిజల్ట్ అనేది నా హ్యాండ్సే మీకు తెలిసిపోతుంది. చూసారు కదా! మీ ఫేస్ అంతా ఎంత మెరుస్తుందో. కానీ మీకు రాసింది చూడండి. మీరు గమనిస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. చూసారా? చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా రాసుకోవడం వల్ల మీరు మీ ఫేస్ గ్లో వస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గుతాయి. మీకు ఫేస్ మీద ఎటువంటి డ్యామేజ్ ఉండదు. పైగా మీరు ఎండలోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా మీ ఫేస్ మీదే లాగా ఉంటుంది. మీరు వాటర్ తీసుకుంటారో అది మీకు ఉన్న ఇబ్బందులు వల్ల మీరు తాగితే మంచిదే. వాటర్ తాగితే మంచిదే కాదంట్లా. కానీ మీరు బయట పనులకెళ్ళినోళ్ళకి అది చాలా ఇబ్బందవుతుంది. అది నాకు తెలుసు. అందుకే మీ అందరి గురించి ఈ క్రీమ్ అయితే నేను వాడి రిజల్ట్ వచ్చాక మీకు నేనైతే తెస్తున్నాను. కానీ ఈ క్రీమ్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లనేది ఉండవండి. నిజంగా చెప్తున్నాను. నేను దీని గురించి చాలా 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 రివ్యూ చూసి దీని గురించి తెలుసుకొని మనందరికి ఎండల్లోకెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకి కూడా చాలా బెస్ట్‌గా సూట్ అవుతుంది. ఈ క్రీమ్ వాడడం వల్ల చాలామంది ఫేస్‌లు కూడా డ్యామేజ్‌లయితే అవ్వవు. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా వాడండి. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా రిజల్టు బావుందక్కా అంటే మటుకు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదండీ! ఈ క్రీమ్ అయితే వాడడం మట్టుకు మర్చిపోకండి. ఎందుకంటే నేను వాడి ఇదిగోండి నేను రాసిన కాసేపటికే చూసారా ఫేస్ ఇది ఎంత గ్లో వస్తుందో అది. మీకు రాస్తూ ఉంటే అలాగా మీరు కంటిన్యూ చేసుకోండి. దీంట్లో సోప్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, ఫేస్ వాష్ ఉంటుంది అండ్ సన్ స్క్రీమ్ ఉంటుంది.
మీరు ఇవి ప్రోడక్ట్‌లన్నీ తెచ్చుకుంటే నేనైతే ముందుగా బెస్ట్‌గా ఇది ట్రై చేద్దామని ఇదైతే తెచ్చుకున్నాను. సోప్ అయితే వాడుతున్నాను. ఇంకా సన్ స్క్రీమ్ అంటారా? నేను మామూలుగా సన్ స్క్రీమ్ మార్చుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే నేను సన్ స్క్రీమ్ కూడా తీసుకుంటాను. సరేనండి. మీరు కూడా ఈ క్రీమ్ వాడి రిజల్ట్ ఎలా ఉందో నాకైతే చెప్పండి. ప్లీజ్ అండి. సరే అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా నాకేమైనా కామెంట్ ఏమైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చెప్పండి.